లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. ఇది మనకి ప్రమాదాన్ని తీసుకొస్తుందా రాదా అన్నప్పటికీ కూడా ఇది మనకు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. దానికి ఏం చేయాలి సార్? మళ్ళీ మన పాత పద్ధతిలో మనం పురాణాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకుని మనం మాస్క్ పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్లు ఇవి కొంతవరకు, అంటే ఇప్పుడు అంత ప్రమాదం కాకపోయినప్పటికీ కూడా ఆ ఎలర్ట్నెస్తో ఉండడం అనేటువంటిది అవసరం. ముఖ్యంగా వల్నరబుల్గా ఉండి కోమార్బిడిటీ చాలా ఇంపార్టెంట్. వల్నరబుల్గా ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఒమిక్రాన్ కాదు, ఇంకా దానికంటే మైల్డ్ వేరియంట్ వచ్చినా కూడా దానికి సఖ్యం పోతారు. అంటే అదే సార్, అందుకని మనకు అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే సార్ కోవిడ్ వచ్చిపోయింది అనుకున్నాము, చాలా వరకు నివారించాము మన వైద్య వ్యవస్థతో. కానీ వాస్తవానికి చాలా మంది శరీర ఏమంటారు దృఢత్వం అంటారు కదా, అది బాగా కొలాప్స్ అయింది. రక్షణ వ్యవస్థలో ఇందాక మనం అనుకున్న రక్షణ వ్యవస్థలో శరీరం పెరిగే కొలది ఆ రక్షణ వ్యవస్థ కూడా దాని శక్తి సడలుతుంది, బాగా సడలిందని చెప్పి చెప్తున్న వాళ్ళు రకరకాల సమస్యలు అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మనకి 75 సంవత్సరాలు 80 ఏళ్ళ వాళ్ళకి కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది ఎలా తగ్గింది వాళ్ళకి? వాళ్ళ శరీరం యొక్క వాళ్ళ రోజువారీ ఉండేటువంటి వాళ్ళ లక్షణాలు, వాళ్ళ ఆహార నియమాలు, వాళ్ళ లక్షణాలు ఇవన్నీ కూడా సరైనటువంటి ఒక పద్ధతి ప్రకారం ఉన్న వాళ్ళు అయిన వాళ్ళు అయితే 80 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా కొంత ఇమ్యూనిటీని నిలబెట్టుకోగలుగుతున్నారు. అది అలా కాని వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా ఇమ్యూనిటీని కోల్పోతున్నారు. ఇది లాంగ్ రన్ ఎఫెక్ట్స్. ఇది జనరల్గా ప్రతి వాళ్ళు పబ్లిక్ హెల్త్లోనూ ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఆరోగ్యం గురించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకోవాల్సినటువంటి అవసరం. అంచేత మనకి ఇటువంటి మ్యూటేషన్స్ వచ్చినప్పుడు ఇన్ఫెక్టివిటీ ఎక్కువగా కాకుండా చూసుకోవాలి. ఒకటి ఇన్ఫెక్టివిటీ అంటే స్ప్రెడ్ కాకుండా, స్ప్రెడ్ అయితే ఒక రకమైనటువంటి సమస్య, ఇన్ఫెక్టివిటీ అయితే రెండో రకమైనటువంటి సమస్య. ఇన్ఫెక్టివిటీ అయితే ఏంటి? ఈ ఇండివిజువల్కే మనం ఇచ్చినటువంటి వ్యాక్సిన్ని కూడా ఇచ్చినటువంటి ఇమ్యూనిటీని కూడా దాటించుకుని మన శరీర వ్యవస్థ మీద దండయాత్ర చేస్తోంది. అంటే మనం ఇచ్చినటువంటి వ్యాక్సిన్లు వాటిని కూడా అతిక్రమించి అవి సరిపోట్లే, ఆ రక్షణ సరిపోట్లే, దాన్ని అతిక్రమించి మన మీద దండయాత్ర చేయగలిగిన శక్తి వైరస్కి వచ్చింది. రైట్. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన జాగ్రత్త అవసరం, హాస్పిటలైజేషన్ అవసరం. అది హాస్పిటలైజేషన్ తెలుస్తుంది. సో కేవలం ఇన్ఫెక్టివిటీ ఇంటి దగ్గర వైద్యం చేసుకుంటే సరిపోతుంది. ఈ కేరళ కేసులో ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారు సార్? ఈ కేరళ కేసులో ఉన్నటువంటి కేసు వచ్చేప్పటికి ఇది మైల్డ్ కేసును నిర్ధారించారు. దీంట్లో ఇది మామూలు మన ఇంతకుముందు వచ్చిన ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇన్ఫెక్షన్ ILI అని చెప్పి బయటపడ్డారు సార్. అంటే వాళ్ళు ఎవరికైతే సోకిందో వాళ్ళు బయటపడ్డారు, వాళ్ళే సమస్య ఏం లేదు. అయితే వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత స్ప్రెడ్, ఈ స్ప్రెడ్ అనేటువంటిది దానికి ఉన్న ఒరిజినల్ లక్షణం ఏదో అది పోదు. కరోనా వైరస్ కున్న ఒరిజినల్ విరులెంట్ కాదు, స్ప్రెడింగ్ నేచర్. విరులెన్స్ కొన్ని మ్యూటేషన్స్లో కొంతమందికి విరులెంట్ కావచ్చు. అందుకనే దీన్ని ఏమన్నాం, ఇది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాం. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఎందుకన్నామంటే ఇది ఏం చేస్తుందండి అని అడుగుతారు మీ తర్వాత ప్రశ్న. మీరు అడిగే ప్రెసిడెంట్ బాగానే ఉందండి, కొత్త వేరియంట్ వచ్చింది కదా, దీని లక్షణాలు ఏంటి, ఇది ఏం చేస్తుంది? ఇప్పుడు మనకు వచ్చినటువంటి మొట్టమొదటి నుంచి మనకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ కరోనా దీంట్లోనూ ఫలానా నిర్మాణం దీంట్లో రావడం వల్ల ఈ లక్షణాలు వస్తాయి అని మనం ప్రెడిక్ట్ చేయగలిగేటువంటి లక్షణాలు ఉన్నటువంటి పరిస్థితి మన దగ్గర లేదు. డయేరియాలు అయ్యాయి కొంతమందికి, పొట్ట మీద ఎఫెక్ట్ అయింది. అంతే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ జన్యు నిర్మాణంలోకి లేదా దాంట్లో ఉన్న ప్రోటీన్ల నిర్మాణం ద్వారా మాత్రము వీటిలో వచ్చిన నిర్మాణాలను గుర్తించే శక్తి సామర్థ్యాలు మన దగ్గరకు ఉన్నప్పటికీ ఈ నిర్మాణం వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి లక్షణం ఉంటుంది అని స్ట్రక్చర్ టు ఫంక్షన్ కొరిలేట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు మన దగ్గర లేవు. అంటే ఇప్పుడు ఎంత పెద్ద సైంటిస్టులు అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా మనం చేస్తున్నప్పటికీ అది వచ్చిన తర్వాత లక్షణాలను చూసి ఆ లక్షణాలను నియంత్రించడానికి మనకు కావాల్సిన వైద్యాన్ని, మనకు కావాల్సినటువంటి ఔషధాలని తయారు చేసే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి తప్ప ఫలానా నిర్మాణం ఉంటే ఫలానా రకంగా ఇది విజృంభిస్తుంది అని చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు మన దగ్గర లేవు. అవును. అందుకని ఇప్పుడు మీరు ఇది ఏ రకమైన లక్షణాలు ఉందని అడగనుకుంటే నేనేం చెప్పాలి సమాధానం, మనం ఇంకా స్టడీ చేయాలండి. ఇప్పుడు ఈ సమాధానం మీకు చాలాసార్లు చెప్పాం. కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా మీరు ఇది ఎలా ఉంటుందని అంటే మనం సమస్య ఏంటంటే ఇక్కడ ఎప్పుడు స్టడీ చేస్తాం, ఇంకో 10 మందికి ఇన్ఫెక్ట్ అయితే స్టడీ చేస్తాం, అంతే. ఇంకో 10 మందికి ఇన్ఫెక్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మంచిది. వస్తే దానికి సంబంధించినటువంటి లక్షణాలు వస్తాయి, అప్పుడు దానికి ఎలా నిగ్రహించాలి ఏమిటనేటువంటి దానికి మన ఆరోగ్య వ్యవస్థలు కూడా మంచి పటిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.